హాయ్ ఎవ్రీవన్, నమస్తే. సో నిన్నటి క్లాస్లో మనము సాఫ్ట్వేర్, హార్డ్వేర్, అకౌంటింగ్, స్ప్రెడ్షీట్, బేసిక్ మీనింగ్ ఆఫ్ రోస్, కాలమ్స్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు ఈ రోస్, కాలమ్స్ అండ్ సెల్స్ గురించి ఎక్సెల్లో తెలుసుకుందాం. సో బేసిక్గా మనం రోస్ అంటే హారిజాంటల్గా ఉంటుంది, అంటే సమాంతరంగా ఉంటుంది. మనం ఎక్సెల్ షీట్లో లైన్స్ నిలువున అడ్డంగాను గీస్తే ఈ అడ్డంగా ఉన్నటువంటి లైన్స్ని సమాంతర హారిజాంటల్ లైన్స్ అంటాం. ఈ హారిజాంటల్ లైన్స్ని మనం ఏమంటున్నామంటే రోస్ అంటున్నాం. ఈ రోస్ రేంజు ఒక ఎక్సెల్ స్ప్రెడ్షీట్లో రేంజ్ ఎంత నుంచి ఎంతవరకు ఉంటుంది, లీస్ట్ ఎంతతో స్టార్ట్ అవుతుంది, హైయెస్ట్ ఎన్ని రోస్ ఉంటాయి ఒక ఎక్సెల్ ఫైల్లో అంటే రోస్ విల్, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఇన్ ద లాస్ట్ క్లాస్ దట్ ద రోస్ విల్ స్టార్ట్ విత్ న్యూమరిక్స్ అండ్ కాలమ్స్ విల్ స్టార్ట్ విత్ ఆల్ఫాబెట్స్ అని నిన్నే చెప్పుకున్నాం. సో ఆ విధంగా రోస్ అనేటటువంటి ఒకటితో స్టార్ట్ అయ్యి 10,48,576 రోస్ ఉండడం జరుగుతుంది. అలాగనే మనం కాలమ్స్ చూసినప్పుడు, నేను కాలమ్స్ అంటే అప్పుడే చెప్పాను, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అపియరింగ్ ఇన్ ఏ వర్టికల్ ఫామ్, దట్ మీన్స్ టాప్ టు బాటమ్. ఈ టాప్ టు బాటమ్ ఉన్నటువంటి కాలమ్స్ వీటి యొక్క రేంజ్ ఎలా ఉంటుందంటే ఫ్రమ్ ఏ ఆల్ఫాబెటికల్ ఏ టు XFD, అంటే ఏ టు జెడ్ అయిపోయినాక ఏఏ, ఏబి, ఏసి, ఏడి లైక్ దట్ అలా వస్తాయి. అలా వస్తే అలా రాస్తూ వెళ్తే ఆ కాలమ్స్ ఎంతవరకు ఉన్నాయంటే ఎక్సెల్ షీట్లో XFD అనేటటువంటి సిరీస్ వరకు ఉండడం జరుగుతుంది. సో ఆ విధంగా రాస్తూ వెళ్ళినప్పుడు ఎన్ని టోటల్ కాలమ్స్ ఉన్నాయి ఎక్సెల్లో అనుకున్నట్టయితే ద టోటల్ కాలమ్స్ ఇన్ ఎక్సెల్ ఈజ్ 16,384 కాలమ్స్. సో ఇక్కడ 10,48,576 రోసు, 16,384 కాలమ్స్ ఉంటాయి ఒక ఎక్సెల్ ఫైల్లో. మరి సెల్స్ ఎన్ని ఉంటాయి అంటే మల్టిప్లయింగ్ విత్ ది రోస్ అండ్ కాలమ్స్ యూ విల్ గెట్ ది cells. Here we no need to find out how many cells are there in Excel file. We don't no need to look into that. But how do you get that cells? Cell, it is nothing but an intersection of rows and columns అని చెప్పుకున్నాం. కాబట్టి ఎక్కడైతే రోస్ యొక్క లైను, కాలమ్స్ యొక్క లైను ఖండించుకుంటాయి ఒకదానితో ఒకటి, అక్కడ మనకు సెల్ ఏర్పడుతుంది అని చెప్తున్నాం. మరి అప్పుడు ఎన్ని సెల్స్ ఉంటాయి టోటల్గా ఎక్సెల్ ఫైల్లో అనుకుంటే the total number of rows multiplied with the total number of columns, then you will get the cell. Then now coming to the meaning of cell. A cell is an essential part of MS Excel. Excel lo cell అనేటటువంటిది it is very very important part, because whatever we wanted to enter, either it is text or numerical value, we supposed to enter into the cell only. వర్డ్లో లాగా మనము రన్నింగ్ మ్యాటర్ను కొట్టడం లేదు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎదర్ ఇట్ మే బి రన్నింగ్ మ్యాటర్ ఆర్ న్యూమరికల్ వాల్యూ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ ఈస్ సపోజ్డ్ టు బి ఎంటర్ ఇన్ టు ది సెల్ ఓన్లీ. సెల్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎక్సెల్ వర్క్షీట్స్. ఎక్సెల్లో ఉన్నటువంటి వర్క్షీట్స్లో సెల్ అనేటటువంటిది ఒక ఆబ్జెక్టు. వెన్ ఎవర్ యూ ఓపెన్ ఎక్సెల్, ద ఎక్సెల్ వర్క్షీట్ కంటైన్స్ సెల్స్. సో వర్క్షీట్లో ఏమేమి ఉంటాయి, సెల్స్ ఉంటాయి. టు స్టోర్ ది ఇన్ఫర్మేషన్ ఇన్ దెమ్. వర్క్షీట్ ఈజ్ కంటైన్స్ విత్ ది డిఫరెంట్ ఎక్సెల్ ఫైల్స్, అండ్ ఈచ్ అండ్ every ఎక్సెల్ ఫైల్ కంటైన్స్ రోస్ అండ్ కాలమ్స్, అండ్ ద రోస్ అండ్ కాలమ్స్ ఆర్ గోయింగ్ టు ఫార్మ్ ఏ సెల్. సో దిస్ సెల్ ఈజ్ గోయింగ్ టు బి యూజ్డ్ టు స్టోర్ ది ఇన్ఫర్మేషన్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ ది సెల్? The purpose of the cell is to store the information. You enter content and your data into these cells. As you are using Excel, that means you need to enter the data into these cells. Cells are the building blocks of the Excel worksheet. Cells are going to be the
building blocks. Like when you are constructing a house, you need to have a bricks. Like that in the Excel worksheet, these cells are going to be the building blocks like a bricks which are going to be useful to construct the Excel worksheet. So that is the reason why these cells are essential part of MS Excel. Dear students, MS Excel లో సెల్స్ అనేటటువంటి వెరీ ఇంపార్టెంట్. ఈ సెల్స్ అనేటటువంటివి వర్క్షీట్లో ఒక ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తాయి. వెనెవర్ యూ ఓపెన్ ఎక్సెల్ వర్క్షీట్ కంటైన్స్ Excel file, and then Excel file contains cells. These cells, what is the purpose of these cells? The purpose of the cells is to store the information into them. Whenever you enter the content and or data into these cells, cells are the building blocks of the Excel worksheet. So these rows and columns and cells are most important parts in Excel. Without these, we are not going to do any calculations, any analysis. So these rows, columns and cells are going to be the very important subparts in MS Excel, particularly in the MS spreadsheet. So if you want to observe the cells, here you can see the cells. There are vertical columns top to bottom, one column, second column, third column, fourth column. Like that there are horizontal lines, horizontal line like this, and then second line, third line, fourth line, fifth line, sixth line, seventh line. So whenever the horizontal line and vertical line intersecting with each other, ఈ టాప్ టు బాటమ్ పోయేటటువంటి లైను ఇటు వెళ్తుంది, ఈ కుడివైపు నుంచి ఎడమ వైపుకి సమాంతరంగా వెళ్తున్నటువంటి దాన్ని హారిజాంటల్ లైన్ అంటున్నాం. ఈ హారిజాంటల్ లైను వర్టికల్ లైన్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ ఇంటర్సెక్ట్ అవగానే ఏర్పడేటటువంటి ఒక బాక్స్ని మనం ఏమంటున్నామంటే సెల్ అంటున్నాం. ఐ థింక్ హియర్ యూ కెన్ సీ ఆల్ ది సెల్స్. సో వీఆర్ డిస్ప్లేయింగ్ ఇట్ యాజ్ cells in Excel. I think you are all clear about the cell. And then cell in Excel. In the Excel worksheet, a cell is a rectangular shaped box. I already told you in the last class. Cell is a rectangular shaped box. ఒక చతురస్రాకారంలో ఉన్నటువంటి ఒక బాక్స్ లాంటిది, పెట్టె లాంటిది. It is a small unit of the Excel spreadsheet. Excel spreadsheet లో it's a small unit. There are around 17 billion cells in an Excel worksheet. You try to understand the importance and the background of the Excel. There are around 17 billion, not exact value, because I already told you how do you get the cells. The total number of cells, how you are going to get? It is very simple. Multiplying with the total rows and columns, you will get the cells. But here also we are not giving exact number of cells. We are giving around approximate 17 billion cells in MS Excel worksheet, which are united together in horizontal and vertical lines. These cells are united, అంటే కంబైన్ చేస్తున్నారు, టుగెదర్ కలుపుతున్నారు. ఏ లైన్స్? హారిజాంటల్ లైన్స్ అండ్ వర్టికల్ లైన్స్ కంబైన్ చేసి టుగెదర్ అయినప్పుడు, అవి కలిసినప్పుడు దిస్ సెల్స్ ఆర్ ఫార్మింగ్ దిస్ టోటల్ సెల్స్ ఇన్ ఏ వర్క్షీట్ ఈజ్ అరౌండ్ 17 billions. An Excel worksheet contains cells in rows and columns. Rows are labeled as numbers. I already told you. Rows కన్నిటికి కూడా ఏమి ఇచ్చింటాం? Numbers ఇచ్చింటాం. And columns as alphabets. It means the rows are identified by numbers and columns by alphabets. It means the rows are identified by numbers and columns by alphabets. I already told you that the rows is always shown with the numbers, columns are shown with the indicated with the alphabets. Now if you observe here, you can see these are the columns: A column, B column, C column, D column, E column. These are the rows, horizontal lines, అంటే సమాంతరంగా ఉన్నటువంటి లైన్స్. ఈ లైన్స్ సమాంతరంగా లేవు, పైనుంచి కిందికి ఉన్నాయి. ఈ లైన్స్ సమాంతరంగా ఒకే 1, 2,
3 4 లైక్ దట్ వీటన్నింటిని రోస్ అంటాం. ఈ ఏబిసిడి ఉన్నటువంటి ఈ పెట్టెలన్నింటినీ ఏమంటాం? కాలమ్స్ అంటాం. ఈ ఏ కాలంలో ఉన్నటువంటి లైను హారిజాంటల్ లైన్ టాప్ నుంచి కిందికి వెళ్ళేటప్పుడు ఈ సమాంతరంగా వెళ్ళే లైన్తో కనెక్ట్ అయితే అక్కడ రెక్టాంగులర్ షేప్డ్ బాక్స్ ఫామ్ అవుతుంది. చతురస్రాకారమైనటువంటి ఒక బాక్స్ అక్కడ ఫామ్ అవుతుంది. దాన్ని మనం ఏమంటున్నాం? సెల్ అంటున్నాం. ఈ సెల్ యొక్క అడ్రస్ ఎలా చెప్పాలి అంటే ఫస్ట్ ఈ యొక్క ఈ కాలం యొక్క అడ్రస్ తీసుకోవాలి. ఇక్కడ నేను క్రషర్ పెట్టా. ఈ కాలం యొక్క అడ్రస్ ఏంది? ఇది ఏ. సో ఈ ఫస్ట్ బాక్స్లో ఏ, రో సైడ్లో ఎంత ఉంది? 1 ఉంది. సో A1 అంటాం. దీన్ని ఏమంటాం? B1 అంటాం. C1, D1, E1 దట్ ఈజ్ అడ్రస్, ఆ యొక్క సెల్ యొక్క అడ్రస్. మళ్ళా అలాగనే ఇక్కడ సెకండ్ రోలో చూసుకున్నప్పుడు A2, B2, C2, D2, E2 అంటాం. కానీ 2E, 2D, 2C, 2B అనం. B2 అంటాం. సో ఆల్ఫాబెట్ ఫస్ట్ వస్తుంది, న్యూమరిక్ నెక్స్ట్ వస్తుంది. అలాగనే ఇక్కడ చూసినప్పుడు A10, B10, C10, D10, E10 like that. You need to whenever you are going to use the actual Excel, when we keep our cursor, automatically we will find the address that we will see in a real time Excel in the next class. Thank you for listening.